హాయ్ అండి. మనం ఇవాళ మిక్స్డ్ వెజ్ కర్రీ రెసిపీ అనేది చూద్దామండి. బీన్స్, క్యాబేజ్ అండ్ పొటాటో ఫ్రై అండి. సో ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, క్యాబేజ్, బీన్స్ అనేది తీసుకోవాలండి. తర్వాత ఏంటంటే మనము ఆలు పీసెస్ అనేవి కట్ చేసి పెట్టుకోవాలి. బాండీలో ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులు, కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ బాగా ఆ టైంలో ఏంటంటే మనం పొటాటో పీసెస్ అనేది బౌల్లో వేసి ఉంచుకోవాలండి, వాటర్లో వేసి ఉంచుకోవాలి. సో ఆనియన్ పీసెస్ ఇంకా పచ్చిమిరపకాయ అనేది యాడ్ చేయాలండి. యాడ్ చేశాక బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలండి, మగ్గించుకోవాలి. అది బాగా మగ్గాక అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది యాడ్ చేయాలండి. అది యాడ్ చేశాక బాగా దగ్గర పడాలండి. బాగా కుక్ అయ్యి బాగా దగ్గర పడ్డాక సో మనం అప్పుడే నెక్స్ట్ ఏంటంటే క్యాబేజ్ అనేది యాడ్ చేసుకోవాలండి. క్యాబేజ్ పీసెస్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత బీన్స్ పీసెస్ అనేది యాడ్ చేసుకోవాలి. బీన్స్ పీసెస్ యాడ్ చేసుకున్నాక బంగాళదుంప పీసెస్ అనేది యాడ్ చేసుకోవాలండి. అది యాడ్ చేసుకున్నాక మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్నాక మనం పసుపు యాడ్ చేసుకోవాలండి. పసుపు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఉప్పు యాడ్ చేసుకోవాలండి. ఉప్పు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మగ్గించుకోవాలండి, దగ్గర పడేటట్టు బాగా మగ్గించుకోవాలి. లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి. ఒక 2 times వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ ఇట్లా లిడ్ పెట్టుకుని మగ్గించుకోవాలండి. ఇట్లా దగ్గర పడిపోతుంది మొత్తం మగ్గిపోయాక. సో దాంట్లో ఏంటంటే కారం అనేది యాడ్ చేయాలంటే తగినంత కారం యాడ్ చేసుకున్నాక మన మిక్స్డ్ వెజ్ కర్రీ రెడీ. సబ్స్క్రైబ్.